శంషాబాద్ నోవాటెల్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేవంత్ అధ్యక్షన సిఎల్పి సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ భేటీకి మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భూభారతి ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ 4 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుండి జపాన్ పర్యటనకు బయలుదేరనున్నారు. రేపటి నుండి 22వ తేదీ వరకు జపాన్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ టూర్ కొనసాగనుంది. ఇక ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్. శంషాబాద్ నోవాటెల్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేవంత్ అధ్యక్షన సిఎల్పి సమావేశం కూడా ప్రారంభమైంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి నోవాటెల్ నుంచి అందిస్తారు. రాజిరెడ్డి గారు చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సమావేశానికి, సిఎల్పి సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాలేదు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాకపోవడం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వివాదాస్పదమైన కామెంట్ చేశారు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఇప్పటికే ఇంట్లో ముగ్గురికి పదవులు ఉన్నాయి, మరో మంత్రి పదవి కోసం అన్ని పార్టీలు తిరిగి వచ్చినటువంటి నాయకుడు ప్రయత్నం చేస్తున్నారని అతను మాట్లాడము, ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యల మీద ఎవరు ఏం స్పందించలే కాబట్టి అతను వివేక్ వెంకటస్వామి అల్కపూడినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సిఎల్పి సమావేశానికి డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు కూడా మొదటి నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సిఎల్పి నాయకుడిగా ఆ సమయంలో బట్టి విక్రమార్క ఉన్నప్పుడు అతను వెంట నడిచారు. ఆర్థిక వనరులు కూడా అన్ని చూసుకున్నారు. తనకు మంత్రి పదవి కావాలి, కానీ ఎవరు కూడా ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో అతను కూడా అల్కపూడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విదేశాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ యొక్క సిఎల్పి మీటింగ్కు రాలేదని కూడా ఆయన వర్గీయులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సిఎల్పి సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న ఆ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రజల దగ్గరికి ప్రచారంలో వెళ్ళడం లేదు, ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ప్రచారం చేసుకోవడంలో అనేది పెద్ద ఎత్తున సమాచారం తెలవడంతో రేవంత్ రెడ్డి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి, ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఆ కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యని విధంగా సన్నబియ్యం ఇస్తున్నాము, ఆ సన్నబియ్య అంశాన్ని
పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఎమ్మెల్యేలకు ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టం కనబడుతున్నాయి. అంతేకాకుండా ధరణి స్థానంలో భూభారతి, ధరణిలో పెద్ద ఎత్తున లోపాలయ్యాయి, ధరణిలో భూ కబ్జాలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు. బీఆర్ఎస్ ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూములు దోచుకుంది. ధరణి స్థానంలో భూభారతి తెస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చింది. భూభారతి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో రైతుల్లో అవగాహన కలిగించే విధంగా ముందుకెళ్ళాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఎక్కడ కూడా సరైన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంజూరు చేయలేదు, కట్టలేదు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి నియోజకవర్గానికి 3000 ఇండ్ల చొప్పున మంజూరు చేశాము. పెద్ద ఎత్తున ఈ అంశాన్ని కూడా ప్రచారం చేయాలి, ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రజల్లో ఉండాలి. ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక ప్రచారం చేస్తుంది, వీటన్నిటిని కూడా తింపి కొట్టాలి, ఇది అదునుగా తీసుకోవాలి. అందులో భాగంగానే ఎక్కడ కూడా అంతర్గతంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోకూడదు అనేది కూడా రేవంత్ రెడ్డి అటు ఎమ్మెల్యేలకు మంత్రులకు సూచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరిపైన ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటే ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం ఇచ్చినట్టయితుంది, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ను అస్థిరపరిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సిఎల్పి సమావేశంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదైతే కామెంట్ చేశారో ప్రభుత్వాన్ని పడగొట్టాలి, రేవంత్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని రియల్ ఎస్టేటర్లు వ్యాపారులు పెద్ద ఎత్తున ఫండింగ్ చేయడానికి సిద్ధము, ఎమ్మెల్యేలను కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో అసలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది, ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నారనేది కూడా మంత్రులు విమర్శలు చేశారు. చోటామోటా కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రభుత్వం పడిపోదు, ప్రభుత్వం సుస్థిర పాలన అందిస్తుంది, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం 5 సంవత్సరాలు నిలకడగా ఉంటుంది అనేది కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో సిఎల్పి సమావేశంలో ఈ యొక్క అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పడిపోతుందని కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఆ యొక్క నేపథ్యంలోనే 10 మంది సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆ తర్వాత అట్లే అంటే మిగతా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సుముఖత చూపలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పడిపోవాలని రియల్ ఎస్టేటర్లు అదేవిధంగా వ్యాపారులు బిజినెస్ మ్యాగ్నెట్లు కోరుకుంటున్నారు. వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు, ఎమ్మెల్యేలను కొనడానికి కూడా డబ్బుల సహకారం చేస్తారని చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అతని కామెంట్స్ ని సీరియస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఏకంగా పిసిసి అధ్యక్షుడు ఈ యొక్క సమావేశంలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అదేవిధంగా ఏ రకమైనటువంటి విచారణ జరిపించాలి అనేది కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం అయితే ఈ యొక్క కామెంట్స్ ని సీరియస్ గా తీసుకుంటుంది. ఎవరు ఈ అస్థిరపరిచే ఉద్దేశం ప్రభుత్వం పైన ఉంది, ఎమ్మెల్యేలను కొనాలని ఎవరు చూస్తున్నారు, దీని వెనుక ఎవరు కుట్ర చేస్తున్నారు, వారందరి పైన కూడా అసలు ఎంక్వైరీ చేస్తేనే నిజాలు బయటపడతాయి అనేది కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ఎంక్వైరీకి వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, మరోవైపు అంతర్గత విభేదాలు ఉండకుండా సంక్షిపోయే విధంగా ప్లాన్ చేసుకోవడం, ఏదైనా అంశం ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలని చెప్పడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది, దాన్ని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలనే అంశాలు ముఖ్యంగా ఈ 3 అంశాలపైన సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. ఇంటెలిజెంట్